అండి, నిన్నైతే నేను రాగి సంకటి చేశాను. పక్కా కొలతతో ఏ విధంగా ప్రిపేర్ చేశానో చూపిస్తున్నా చూడండి. ఒక గ్లాసు బియ్యం తీసుకుంటున్నాను. కుక్కర్లో ఇది ప్రాసెస్ చేయటం అయితే కుక్కర్లో ఈజీగా చేసుకోవచ్చు. కుక్కర్లో ఫాస్ట్ కూడా అవుతుంది కదా. ఒక గ్లాస్ రైస్ తీసుకొని 2 సార్లు కడుక్కోవాలి. వీటిని కడుక్కున్న తర్వాత దాంట్లో ఒక గ్లాస్కి 3 గ్లాసెస్ వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని విజిల్కి పెట్టుకోవాలి. ఒక 5 విజిల్స్ లేదంటే 4, మీ కుక్కర్ విజిల్ అంటే రైస్కి ఎలా పెడతారో అట్లా చూసుకోండి. లేదు కుక్కర్ ప్రాబ్లం ఉందనుకుంటే ఒక 1 మినిట్ 1 సెకండ్ అట్లా పెట్టండి, సరిపోతుంది. లేదంటే 4 విజిల్స్, మోస్ట్లీ మనకు 4 విజిల్స్ లేదా 5 విజిల్స్లో మనకు మెత్తగా అది ఉడకాలి కాబట్టి కొంచెం విజిల్స్ ఎక్కువ అని చెప్తున్నా నేను. నార్మల్గా అయితే మనం రైస్ వండుకుంటే 3 విజిల్స్కే మనకు అన్నం అనేది ఉడుకుతుంది కదా. అది పర్ఫెక్ట్ కుక్కర్ అయితే. కుక్కర్ ట్రబుల్ ఇస్తూ ఉంటాయి కాబట్టి అందుకనే అన్ని రకాలుగా చెప్పాను. తర్వాత అది ఉడికిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. మెత్తగా ఉడికిన తర్వాత ఒక గ్లాస్ రైస్కి హాఫ్ గ్లాస్, అంటే నేను టీ గ్లాస్ తీసుకున్నాను, హాఫ్ గ్లాస్ రాగి పిండి తీసుకోవాలి. సైడ్కి వాటర్ హీట్ చేసి పెట్టుకోవాలి. ఆ హీట్ వాటర్ వేడి నీళ్ళు వేసుకుంటూ దాన్ని స్మాష్ చేసుకోవాలి. ఫస్ట్గానే అన్నంని స్మాష్ చేసిన తర్వాత కూడా పిండి వేసుకోవచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం. అది మీకు ఎట్లా కంఫర్టబుల్గా ఉంటే అలా వేసుకోండి. తర్వాత ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా స్మాష్ చేసుకుంటూ, అది కాలుతుంది కదా బాగా, నాకు చెయ్యి కాలిపోతుంది, అందుకోసం నేనైతే పప్పు గుత్తి తీసుకున్నాను. ఇంకా పప్పు గుత్తితోనైతే ఈజీగా చేయొచ్చు అని నేను అనుకున్నానండి. కుక్కర్ కాబట్టి పర్వాలేదు, కొంచెం కష్టమైన పర్ఫెక్ట్గా వచ్చింది. టెక్స్చర్ అనేది కానీ టేస్ట్ కానీ చాలా బాగా వచ్చింది. ఇది చాలా హెల్దీ కూడా. చాలామంది ఈ ట్రై చేసి ఉంటారు. నేనైతే ఇప్పుడు ఫస్ట్ టైం చేశాను, కానీ చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది. నేను కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకొని చేశాను, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఎందుకు నేర్చుకునేది, ఎస్పెషల్లీ మా బాబుకి చాలా ఇష్టము నాటుకోడి పులుసు అండ్ ఇది రాగి సంకటి అంటే చాలా ఇష్టం అనమాట. మొన్న 4 ముక్కలు తీసుంటా అనమాట తన బర్త్డే రోజు. ఇంకా పీసెస్ తక్కువనే అని చెప్పి ఎగ్స్ బాయిల్ చేసి వేశాను. ఇంకా ఇంకా కర్రీ పులుసులాగా పెట్టాను, చికెన్ కర్రీ. ఈ కర్రీ ఏంటో అండి, చాలా సింపుల్గా చేశాను, సూపర్ అయ్యింది అనమాట కర్రీ కూడా. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. కానీ రాగి సంకట్లోకి పచ్చడి కానీ లేదంటే పులుసు టైప్ ఈ విధంగా చేసుకుంటేనే బాగుంటుంది. చూడండి, ముద్ద కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా నెయ్యి వేసుకొని ఈ చికెన్ పులుసు వేసుకొని తింటే ఉంటుంది చూడండి, నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. మా బాబు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. మా ఆయన కూడా చాలా బాగుందని చెప్పిండు. చికెన్ కర్రీ అయితే ఇంకా పులుసులాగా చేసుకోవడానికి కొంచెం ఒక ఆనియన్, ఒక టమాటా ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. మసాలాల కంటే అదే బెటరు, కానీ చాలా బాగా వచ్చింది. నేనైతే సక్సెస్ అయినా రాగి సంకటి చేయడంలో. ఇప్పటి నుండి నేను వీక్లీ 2 టైమ్స్ అయితే నేను రాగి సంకటి ప్రిపేర్ చేయాలని డిసైడ్ అయిపోయాను. ఇంకా మా పాప అయితే అస్సలు తినలేదండి. హెల్దీ అయితే అస్సలు తినడానికి ఇష్టపడదు, ఎప్పుడు పచ్చళ్ళు స్పైసీ ఇష్టపడుతూ ఉంటుంది. ఇంకా మా బాబు అయితే చాలా ఇష్టంగా తిన్నాడు. కొంచెం మెల్లిమెల్లిగా మా పాపకు కూడా అలవాటు చేయాలి. మేము ముగ్గురం తిన్నాం, మా పాప మాత్రం తినలేదు. కానీ చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ కూడా, సాల్ట్ కూడా కరెక్ట్గా సరిపోయింది. చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. నేనైతే వేడిది అవ్వగానే నెయ్యి వేసుకొని తింటుంటే చాలా బాగుంది. మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, నిజంగా అంత బాగా కుదిరింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.